తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గవాయ్ నియామకానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. ఇక జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన భారతదేశపు తదుపరి సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే గవాయ్కి బాధ్యతలు అప్పగించబోతున్నారు. అయితే ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్టుగైతే గవాయ్ అనేక కీలకమైన తీర్పులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనేక రకమైన స్కామ్స్ కానీ అనేక రకమైన అంశాల్లో కానీ జస్టిస్ గవాయ్ తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టుగా అయితే ఇక హెచ్సియు భూముల విషయంలో కానీ వీటన్నిటి విషయంలో కూడా ఆయన అనేక కీలకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుకి ఒక కొలిజియం ఉంటుంది. కొలిజియంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే బార్ అసోసియేషన్ నుంచి, కేంద్రం నుంచి కూడా ఇటు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఉంటారు. ఈ జడ్జిల కొలిజియం ఒక నిర్ణయం తీసుకుంది, నెక్స్ట్ సిజేఐగా గవాయ్కి ఇవ్వాలి అని. మే 13వ తేదీ నాటికి ఈ సంజయ్ ఖన్నా, ప్రస్తుత సిజేఐ సంజయ్ ఖన్నా రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఇక ఆ తర్వాత సిజేఐగా గవాయ్ రాబోతున్నారు. అయితే గవాయ్ పదవీ కాలం కూడా చాలా తక్కువ కాలం అని చెప్పాలి. ఎందుకంటే గవాయ్ పదవీ కాలము కేవలం నవంబర్ 24 వరకు ఆయన పదవిలో ఉంటారు. మరి ఈ నేపథ్యంలో చాలా తక్కువ కాలం మాత్రమే ఆయన చేయబోతున్నారు. మరి సాంప్రదాయం ప్రకారం తదుపరి సిజేఐ పేరును ప్రతిపాదించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నాను న్యాయశాఖ కోరగా ఆయన జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును ప్రతిపాదించడం జరిగింది. ఫలితంగా మే 14వ తేదీన భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 6 నెలల పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించి నవంబర్ లో పదవి విరమణ చేయబోతున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వహించనున్న 2వ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి జస్టిస్ గవాయ్ గా నిలవబోతున్నారు. అంతకుముందు సంజీవ్ ఖన్నా కన్నా ముందు 2007లో దళిత కుటుంబానికి చెందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సిజేఐ పదవిలో ఉన్నారు. ఈయన 2వ దళితుడు. ప్రధాన న్యాయమూర్తి పదవి అంటే దేశంలో చాలా కీలకమైన పదవి. మరి రాష్ట్రపతి తర్వాత అత్యున్నతమైన పదవి ఉంది అంటే అది ప్రధాన న్యాయమూర్తి పదవి అని చెప్పాలా. రాజ్యాంగపరమైన పదవుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి ఈయన 2వ దళిత వ్యక్తి సిజేఐ లాంటి అత్యున్నత పదవిని అధిరోహించబోతున్నారు. మే 13వ తేదీన ఈయన మే 14వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజేందర్.